హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఐ థింక్ అందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఐ థింక్ మీలో చాలామంది కూడా ఇదే మిస్టేక్, ఇదే రొమాంటిసైజేషన్, ఇదే బ్యూటిఫుల్ మిస్టేక్ అయితే చేస్తారు. ఒకటే మిస్టేక్ ఒక 5-6 మినిట్స్ కంప్లీట్ చేస్తాను. చివరి వరకు చూడండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చేసేదే ఇది. మీకు తెలిసి చేస్తారు, ఆ, కావాలని కూడా చేస్తారు, అండ్ ఈవెన్ ఆ ఇల్యూజన్లో కూడా బతుకుతారు. అది ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో కొంచెం నాకు టైం ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ రిలేటెడ్ టు ఎనీ గవర్నమెంట్ జాబ్ థింగ్ వీ కెన్ డిస్కస్డ్ ఇయర్. ఓకే, సో ప్రజెంట్ 17.8K ఉన్నారు. మై టార్గెట్ ఈస్ 20K. సో నెక్స్ట్ మంత్లో ఫినిష్ చేస్తారని కోరుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చేసే వాళ్ళు కూడా చేస్తారని ఆశపడుతున్నాను. సో ఇప్పుడు మ్యాటర్కి వద్దాము. సో జనరల్గా మనకి 2 types ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒకటి సిన్సియర్ ఆస్పిరెంట్స్ అండ్ అనదర్ వన్ ఈస్ దేస్ ఆర్ ఆల్సో సిన్సియర్ ఆస్పిరెంట్స్ బట్ ఇన్ డైరెక్షన్ లెస్ అనమాట. అండ్ ఇల్యూజన్ ఆస్పిరెంట్స్ అనమాట వీళ్ళు. ఇల్యూజన్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు ఏంటంటే నలుగురు కోసం చదువుతుంటారనమాట. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. ఐ థింక్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ముందు జాబు అంటే ఆఫీసర్ అయ్యేదానికంటే కూడా ముందు నా మైండ్లో కళ ఏంటంటే నేను యూపీఎస్సి అంటే ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతున్నాను అనే ఒక ప్రైడ్నెస్ ఉంటుంది చూసారా. దట్ ఈస్ వేర్ సంథింగ్ వెంట్ రాంగ్ అనమాట అప్పట్లో ఆ టైంలో. సో నెమ్మదిగా నేను రియలైజ్ అయ్యాను అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీలో చాలామంది కూడా బ్యూటిఫుల్ మిస్టేక్ ఏంటంటే ప్రిపరేషన్ పేరు చెప్పుకొని దాంట్లో ఇల్యూజన్లో బతికేస్తుంటారు అనమాట. అంటే ఇల్యూజన్ అంటే ఇక్కడ ఏంటి అని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాపర్లు ఏం చెప్తుంటారంటే, టాపర్స్ మీరు ఎన్ని వీడియోస్ చూసినా కానీ టాపర్లో మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే స్టడీ ఫర్ 7 to 8 hours, 8 to 10 hours చదవమంటారు. సో ఈ 10 hours 8 hours చదివేటప్పుడు మీరు ఎంతవరకు దాన్ని ఏమంటారు కన్సిస్టెంట్గా చదువుతున్నారు, దట్టు క్వాలిటీగా చదువుతున్నారు. సో ఇవి మిస్ అయిపోతుంటుంది. అంటే నా కేసు చెప్తాను చూడండి. నేను క్వాంటిటీగా చదివానంటే నేను ఆల్మోస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 7 hours చదివాను. నెమ్మదిగా అది 10 hours చేశాను, దాని తర్వాత 12 hours చేశాను, తర్వాత 13 hours కూడా చేశాను, హైయెస్ట్ 14 hours చేశాను. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది నేను ఎన్ని గంటలు చదివాను అనేది మ్యాటర్ కాదు. నెమ్మదిగా నేను ఏం చేశానంటే ఆ గ్యాప్లో అంటే పేరుకు మాత్రం నా ఎదురు బుక్ ఉంటుంది, నేను పదాలు చదువుతుంటాను, కానీ నా మైండ్ మాత్రం ఇక్కడ ఉండదు, ఎక్కడో డెల్యూజన్లో ఏదో భ్రమలో బతుకుతుంటాను అనమాట. ఓకే, సో నేను అట్ ద ఎండ్ నాకు స్టడీ అయిపోయేసరికి నేను 10 గంటలు చదివాను కదా చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆదివారం వచ్చింది అనుకోండి. ఆదివారం వస్తే ఏం చేసేవాడిని అంటే నేను రోజు ఒక 8 గంటలు చదవాలని మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ. నా బ్రెయిన్కి ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక యూట్యూబ్ లెక్చర్ తీస్తాను యూపీఎస్సీ రిలేటెడ్. ఓకే, అదేంటంటే ఒక క్లాస్ జియోగ్రఫీయో ఏదో క్లాస్ తీసుకుంటాను ఆప్షన్ సంబంధించి. సో అది ఒక 3 hours ఉంటుంది, చక్కగా బెడ్ మీద పడుకొని చూస్తాను. అది ఏమైందంటే 3 hours కింద కౌంట్ చేసేస్తాను. మళ్ళీ 1 hour పాటు నేనేం చేస్తానంటే గూగుల్లో వాటిలో వెతుకుతుంటాను అనమాట యూపీఎస్సీ కీవర్డ్స్ అని. అదొక 1 hour అనమాట. అలా 4 hours లెక్కేస్తాను. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం అయ్యేసరికి బుక్ తీస్తాను. బుక్ తీసి ఏం చేస్తానంటే చదువుతుంటాను, నిద్రపోతుంటాను. సో మధ్యలో గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో మళ్ళీ చదువుతుంటాను. మళ్ళీ ఈ గ్యాప్లో ఇంకేదో సమ్ డిస్ట్రాక్షన్స్ కానీ ఇంకేదన్నా ఇప్పుడు చదివేటప్పుడు ఇంకేదన్నా ఫోన్ రావడం కానీ అలా అవుతుంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక 6 వరకు నేను చదువుతాను. అక్కడ నేను 2 స్టార్ట్ చేశాను అనుకోండి, 6 వరకు చదివాను, 4 hours కింద లెక్కేస్తాం అనుకోండి, దాంట్లో 3 hours కింద లెక్కేసేస్తా. అలాగే మళ్ళీ ఈవినింగ్ కూడా నేను ఇంకా మళ్ళీ అన్న తర్వాత నిద్రపోతూ చదువుతుంటాను అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే క్వాలిటీగా చదివింది 1 hour కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే డెల్యూజన్లో చదువుతున్నాము అనే డెల్యూజన్లో బతుకుతుంటాము. సో మీలో చాలామంది కూడా అదే చేస్తున్నారు. ఐ కెన్ గ్యారంటీ అండ్ అష్యూర్ మీలో చాలామంది. దట్టు ఇంకొకటి ఏంటంటే రూమ్ అంతా డెకరేట్ చేసుకోవటం, బుక్స్ అన్ని డెకరేట్ చేసుకోవటము, ఒక హైలైటర్ కాకుండా 4 హైలైటర్లు ఉంటాయన్నమాట, ఎందుకో తెలియదు. సో నోట్స్లు మాత్రం ఏ టాపర్ నోట్స్ కనపడ్డా ఆ టాపర్ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని రాసేసుకుంటారు. సో ఐ థింక్ దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. నేను ఎప్పుడో లాస్ట్ టైం 2024లో అనుకుంటా ఎవరో ఒక తమ్ముడు నేను ఉండేదే ప్రదేశంలో వచ్చాడు. సో ఇంజనీరింగ్ చదువుతున్నాడు అబ్బాయి అప్పుడు. సో వచ్చేసి నా ఫొటోస్ నేను రాసుకుని అన్నీ తీసేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకురా అని అడిగాను నేను. అన్నయ్య నీ అన్నీ నేను రాసుకుంటాను అంటున్నాడు. నేను రాసిందే దరిద్రం అనుకుంటే, నేను రాసింది ఏదో నామకార్థానికి రాసిందంటే మళ్ళీ నాకు చూసి రాసుకుంటాడంట. అలాగా చాలామంది కూడా ఆ టాపర్స్ కూడా అంతే. వాళ్ళు ఏ టైంలో రాస్తారంటే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్టింగ్ పీరియడ్లో రాస్తారు. అవే నోట్స్లు మీరు తెచ్చుకొని రాసుకుంటారంటే
ఇంకా మీకే ప్రాబ్లం అనమాట. మీలో చాలామందికి కూడా ఈ పాయింట్ రియలైజ్ అవ్వట్లేదు. మేబీ రియలైజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. ప్లీజ్ రియలైజ్ దిస్. మీరు ఏదో ప్రిపరేషన్లో ఉంటున్నారని చెప్పేసి ఇంకా నోట్స్లు రాసి తీసుకోవటము, డెకరేషన్లు చేయటము, పేరుకు చదవటాలు ఇవన్నీ మానేశారనుకోండి, అట్లీస్ట్ కాంపిటీషన్లో ఉంటాము. లేదంటే అవుట్ ఆఫ్ ది రేస్. అట్లీస్ట్ నాకు ఇప్పుడు ఎన్నో ఇయర్స్ వేస్ట్ అయిపోయినాయి అనమాట అలా చెప్పుకుంటే. సో ఓన్లీ బికాస్ నాకు మైండ్లో ఒకటే థాట్, నేను 8 గంటలు చదువుతున్నాను, బట్ 8 గంటలు ఏం చదువుతున్నానో నాకు తెలియదు, టు బి వెరీ ఫ్రాంక్. ఓకే, సో ఇక్కడ చాలామందికి కూడా అర్థం కాదు, ఏది చేయలేరు. మరి ఇంకంతే, మరి నేను వాళ్ళని ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఈ మిస్టేక్ దీన్నే కాస్ట్లీయెస్ట్ అండ్ బ్యూటిఫుల్ మిస్టేక్. ఎందుకంటే ప్రిపరేషన్ చేస్తారు, ప్రిపరేషన్ మోడ్లోనే ఉంటారు, బట్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడైందంటే డైరెక్షన్లెస్లో ఉండరు, అది కూడా హానెస్ట్గా ఉండరు. మన రోజుకి 8 గంటలు చదివామా అంటే చదివాము, కానీ ఏం చదివాము అనేది ఐడియా ఉండదు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. చాలామంది కూడా ఇదే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు, ఇక చేసుకోబోతున్నారు కూడా అన్నమాట ముందు. సో వీటన్నిటిని ఎలిమినేట్ చేయడానికి కోసం మీరు రిలెంట్లెస్గా వర్క్ చేయాల్సి ఉంది. హానెస్ట్గా మీకు మీరు చెప్పుకోవడం ట్రై చేయండి. ఓకే, సో నేను వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి సజెషన్ ఏంటంటే, ఒకటి టార్గెట్స్ పెట్టుకోండి. మంత్లీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అండ్ డైలీ టార్గెట్స్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ అంటే మనకి ఫోన్ చూసినప్పుడు అంటే దాన్ని ఏమంటారు, చిన్న చిన్న టార్గెట్స్ అచీవ్ చేసినప్పుడు మనకు ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుద్ది. సో అది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగా చిన్న టార్గెట్స్ ఫినిష్ చేస్తూ ఉండాలి. ఓకేనా, అండ్ బీ హానెస్ట్ విత్ ద స్టడీ అవర్స్ దట్ యూ పుట్. ఓకే, అంటే మీరు ఏం చేస్తారంటే 8 గంటలు చదివాను మనసులో పెట్టుకోకండి. 8 గంటలు అయితే రోజుకు 4 గంటలు చదివినా హానెస్ట్గా చదవండి. అండ్ వాట్ ఎవర్ ద రెడ్ ఫ్రమ్ సిన్స్ ద మార్నింగ్, మీరు ఈవినింగ్ 9, 8 ఆ టైంలో ఒక పేపర్ మీద కూర్చొని రాసుకోండి. మీరు ఎంత చదివితే అంత ఒక పేపర్ మీద రాసుకోండి. దీన్నే ఇంకో ఇంగ్లీష్లో ఒక పదం అంటారు, యాక్టివ్ రికాలింగ్ అంటారు. సో దాన్ని నేను ఆ పెద్ద పదం నేను చెప్పను, కానీ బట్ మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా చదివినంత ఒకసారి రాసుకోండి. ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రికాలింగ్, యాక్టివ్ రికాలింగ్. బట్ నాట్ ఐఎమ్ సెయింగ్ మీకేంటంటే ఆ పదం లేకుండా నేను చెప్తున్నానంటే పొద్దు నుంచి చదివినంతే ఒకసారి రాసేయండి, పేపర్లో అయిపోద్ది కదా, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అంటే మీరు ఎంత చదివారో మీకు మీరు నిజాయితీగా ఉంటారు. దీస్ 3 థింగ్స్ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వీటిలో మిస్ అయిపోతే, నేను రీసెంట్గా అంటే వీటన్నిటి కోసము నేను చిన్న మనీ పెట్టేసి కొంచెం నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మనీ పెట్టేసి ఇవన్నీ చేస్తున్నాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను టెలిగ్రామ్ ఐడి ఇస్తాను, దాంట్లో మెసేజ్ చేయండి. నేను టార్గెట్స్ ఇవన్నీ అంటే ఓన్లీ ఇది బిగినర్స్ కోసమే. ఆల్రెడీ 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళకైతే మేబీ హెల్ప్ఫుల్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ ఏ బిగినర్, అంటే కొంచెం బాగుంటుంది అనమాట డైరెక్షన్లెస్ ఉన్న వాళ్ళకి. ఓకే, సో ఆన్సర్ రైటింగ్ రాయని వాళ్ళకి, ఇప్పటి వరకు రాయని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎందుకంటే ఈసారి ఈ ప్రోగ్రామ్ పక్కన పెట్టండి, నేను చెప్పినవి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ అండ్ కాస్ట్లీయెస్ట్ మిస్టేక్స్ అనమాట. సో మీరు దయచేసి అది చేయకుండా ఉంటే అట్లీస్ట్ రేస్లోనే ఉంటారు. ఈవెన్ ఇది కాకపోతే స్టేట్ పిఎస్సిలో ఇంకేదన్నా అవుతాయి, బట్ ఇవి కాకుండా ఏది చేయకండి, ఉండకండి. ఓకేనా, సో ప్లీజ్ మీరు విఎస్ వేస్ట్ చేసుకోకూడదంటే మీ ఇష్టం, లేదంటే అదర్వైజ్ ఇట్స్ ఏ టైం వేస్ట్ అనమాట. ఓకే, సో అనుభవంతో చెప్తున్నాను, టైం అయితే వేస్ట్ చేసుకోకండి. వేస్ట్ అయిందా మళ్ళీ తిరిగి రాదు. సో అంటే ఆ టైంలో అంటే విచిత్రం ఏంటంటే మనం ఇంకొకరు తప్పులు చెప్తున్నా కానీ చేస్తుంటాం అనమాట. బట్ ఎవరైనా చేస్తారు, ఈవెన్ నేను కూడా చేస్తాను. టాపర్లు చెప్పిన 100 విన్నాను, ఈవెన్ అవి కూడా మిస్టేక్ చేస్తుంటా. బట్ అట్ దట్ టైమ్ వీఆర్ డూయింగ్ దట్ మిస్టేక్, వీ షుడ్ రికగ్నైజ్ ద ప్యాటర్న్, వీఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ అనేది. సో అప్పుడు మాత్రమే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే క్లారిటీ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ లేకపోతే మొత్తం గోవిందా, హానెస్టీ ఉండదు అనమాట ఆ క్లారిటీ లేకపోతే. సో హానెస్టీ, దిస్ క్లారిటీ. ఓకే, మంత్లీ టార్గెట్స్ అని లేదా డైలీ టార్గెట్స్ కానీ రోజంతా చదివింది మనం రివైజ్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ థింక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ press the like button. Okay, thank you.